నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో పార్టీల మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి పార్టీలు. ఒకరిని మించి ఒకరు ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ధీటైన వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు సీఎం జగన్. అందుకే వైనాట్ 175 అనే నినాదంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు, వారిని ఎన్నికలకు రెడీ చేసేందుకు సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహిస్తున్నారు. రాయలసీమలోనూ సభ ఏర్పాటు రంగం సిద్ధమైంది. రాప్తాడులో జరగనున్న సిద్ధం సభలో మేనిఫెస్టో అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యారు. టీడీపీ జనసేన కూటమిగా వస్తుండడం, పైగా సూపర్ 6 అంటూ ఇప్పటికే చంద్రబాబు 6 గ్యారంటీలు ప్రకటించడంతో జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోను మించి ఉండేలా హామీలను రూపొందించే పనిలో వైసీపీ స్పెషల్ టీం పనిచేస్తోంది. ఈ నెల 18న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు బహిరంగ సభలో జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సూపర్ 6 పేరుతో తొలి విడత మేనిఫెస్టో రెడీ చేసిన టీడీపీ ఆ 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకెళ్తోంది. త్వరలో మలి విడత మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు టీడీపీ రెడీ అవుతున్న వేళ జగన్ మరింత అప్రమత్తమయ్యారు. మేనిఫెస్టో అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98% అమలు చేశామని పదే పదే చెప్తున్న జగన్ కొత్త మేనిఫెస్టోలో ఏం చేర్చబోతున్నారా అనే ఆసక్తి కనిపిస్తోంది. కొత్తగా ఏ అంశాలకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారనే దానిపై ఇంకా ఓ క్లారిటీ రాకపోయినా రైతులు, ఉద్యోగులు, మహిళలను టార్గెట్ చేసుకుని మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, ఉద్యోగులకు బెనిఫిట్ లాంటివి ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక వర్గాల వారిగా ఆకట్టుకునేలా కొత్త మేనిఫెస్టో ఉండబోతున్నట్లు సమాచారం. ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకుండా వైసీపీ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నవరత్నాల పేరుతో హామీలను ఇచ్చిన జగన్ ఈసారి అలాంటి పేరుతోనే ప్రజలకు హామీలు ఇవ్వనున్నట్లు సమాచారం.